మ్యామ్ మీరు ఒకరికి కాల్ చేసి ప్రాంక్ చేయాలి. ప్రాంక్ ఏంటంటే ఒక మేల్ కో యాక్టర్‌కి చేసి ప్రపోజ్ చేయండి. చూద్దాం వాళ్ళు నమ్ముతారో లేదో. నమ్మరు. చూద్దాం. ట్రై చేయండి. మీ ప్రపోజల్ అంటే మీరు ఒకరికి ప్రపోజ్ చేస్తే కూడా ఎలా ఉంటుందో మేము చూస్తాం. యాజ్ ఏ అమృతగా, యాజ్ ఏ రమ్యగా, యాజ్ ఏ ప్రిన్సీగా. ఏమన్నా ఎలాగే ఉంటాను. కానీ నమ్మరు. ఒక ప్రపోజింగ్ వేలో చెప్పండి. నేను ప్రపోజ్ చేస్తా, వాళ్ళు నమ్మరు, రివర్స్ లో నాతో ఆడుకుంటారు. అప్పుడు మీరు నాకేమిస్తారు? మీకు ఐస్ క్రీమ్ ఇష్టం అన్నారు కదా, ఐ విల్ ట్రీట్ యూ ఐస్ క్రీమ్. అప్పుడు రివర్స్ లో నాతో ఆడుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా. దట్ ఈస్ వై హ్యావ్ ఐస్ క్రీమ్ ఆఫ్టర్ ప్లేయింగ్ విత్ దెమ్. ఎందుకంటే నార్మల్ గా తెలుసా, నాకు ఏమైనా ఇష్టం అయినా కూడా ఏదైనా క్యూట్ గా ఐ లవ్ యూ సో మచ్ అంటా, నేను నార్మల్ గానే చెప్తా అది. సో ఎవరు ఇది సీరియస్ అని చెప్పండి. ఇప్పుడు నేను ఇట్లా అనండి మ్యామ్, ఇంతవరకు నేను ప్రాంక్ చేస్తుండే, ఇప్పుడు మాత్రం సీరియస్గా అని చెప్పేసి ప్రపోజ్ చేయండి. నా రీల్ పార్ట్నర్కే చేస్తా, రీల్స్ పార్ట్నర్. ఎస్, వాడైతే అసలు తీసుకోడు. ఫస్ట్ నార్మల్గా మాట్లాడండి, తర్వాత. హలో, ఏం చేస్తున్నావు? ఏ షూటు? ఓ మళ్ళీ ఈరోజు ఉందా? అయితే నేను లేను, చూసావా? మా ఫ్యామిలీ ఉంది. ఏ నన్ను మిస్ అవ్వట్లేదారా నువ్వు? ఏం లాభం అయితే? అయ్యో దుర్మార్గుడా, చెప్పొచ్చు కదరా, ఏం లాభం అయితే అంటావు కదా. డేట్ ఇవ్వండి ప్రిన్సికి అని చెప్పొచ్చు కదా. రాజమండ్రి మాట్లాడితే రాజమండ్రిని బదులు ప్రిన్సిని పంపించాలని అయితే ఈరోజు డేట్ ఇచ్చి అంటారు. ప్రిన్సిని చంపిస్తావా? ఈ రోజు అయితే ప్రిన్సికి డేట్ ఇవ్వాలంటే రాజమణి బదులు ప్రిన్సికి ఇవ్వాలా డేటు. రాజమణికి రీప్లేస్ గా ప్రిన్సిని చంపుతావా అంటారు వాళ్ళు. అవునా, సరేలే కానీ ఉమా, నేను ఒక విషయం చెప్పాలి. చెప్పు. పక్కన ఎవరైనా ఉన్నారా? పర్లేదు, పక్కనే ఉన్నారు. ఇంకొచ్చదు అంటే వాళ్ళు వింటే బాగోదని. లేదు, అసలు నేను ఎప్పుడు మాట్లాడను. ఉమా, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం ఉమా. అవునా, నాకు కూడా ఇష్టం. ఎవరెవరు ఉన్నారు? ఉమ్మా, చాలా ఇష్టం అమ్మా నువ్వు అంటే నాకు. సరేనే, ఏమైంది? పెళ్లి చేసుకుందామా? ఇక్కడికే రా, లొకేషన్ లో అందరూ. సీరియస్ గా చెప్తున్నాను రా. నా ఫీలింగ్స్ కి వాల్యూ లేకుండా పోయిందా ఉమ్మా? అదేనే నేననేది. లేదు ఉమ్మా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఎన్నిసార్లు? ఏ నీకేం కామెడీగా ఉందా? నేను ఇన్ని రోజు కామెడీగా ఏదో తింగర్ గా ఉన్నానని చెప్పేసి నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు ఉమ్మా. ఐ లవ్ యూ ఉమ్మా. లవ్ యూ టూ. ఏ ఎవరైనా ప్రపోజ్ చేస్తే వెంటనే యాక్సెప్ట్ చేస్తావారా నువ్వు? అదేంటి, నువ్వు ఐ లవ్ చెప్పినాక ఐ లవ్ అని చెప్పాలి. నువ్వు ఐ హేట్ అంటే నేను ఐ హేట్ ఇంకా. హలో, చెప్పు. నువ్వు నన్ను ఏమన్నా తిట్టావా, బూతులు మాట్లాడావా, ఏమన్నా అన్నావా నేను రిజెక్ట్ చేయడానికి? పెళ్లి చేసుకోరా. ఇంకా వచ్చేయి. ఎక్కడికి రావాలి? ఇదేంది లొకేషన్? ఇది చూడు, లొకేషన్ రమ్మంటావు పెళ్లి చేసుకోమంటే? గుడికి కదా రమ్మనాలి. నేను గుళ్ళో లేను కదా, రేపు గుళ్ళో. రేపు వచ్చే లొకేషన్ కి. రేపు నాకు షూటింగ్ ఉంది. మరి షూటింగ్ లో అందరి ముందు తాళి కడతావా? ఎవరు లేనప్పుడు కట్టాలా? ఏ అందరి ముందు కట్టాలి, ఎవరు లేనప్పుడు సెటప్పా నేను? మరి అందుకే రేపు గుళ్ళో షూటింగ్ వచ్చేసి కట్టేస్తాను. షూటింగ్ ఆయాక కడతావా? రేపు ఉన్నావా? ఏ షూటింగ్ లో తాళి కట్టమని చెప్పలే, నిజంగా తాళి కట్టమని చెప్తున్నా. నువ్వు ఎవరెవరు ఉన్నారు? ఎవరు లేరు. ఎవరు లేరు అని అంత లేదులే, చెప్పు. ఎవరు లేరు మా, పెళ్లి చేసుకున్నాము మా. నేను లేదు చెప్పు. నీకు అదేంది, నీకు అలా యాక్ట్ చేయడం రాదు, ఎలా మాట్లాడాలో రాదు, ఎలా ప్రపోజ్ చేయాలో రాదు, ఎందుకు ఊరికి కథలు?
ఉమా ఏంటి ఉమా నా ఫీలింగ్స్ ని నువ్వు ఇంత దారుణంగా నన్ను ఒక చులకనగా చూసి పడేస్తావని అనుకోలేదు ఉమా. ఉమా ప్లీజ్ ఉమా, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం ఉమా. నాకు కూడా ఇష్టం పెంచింగ్. నేను ఇన్స్టాగ్రామ్ లో మొన్న చేసిన రీల్ చూసి అరే ఇతన్నే పెళ్లి చేసుకుంటే బాగుండేది కదా అనే ఫీలింగ్ వచ్చింది నాకు. లైఫ్ లాంగ్ రీల్ పార్ట్నర్ లాగా ఉండి లైఫ్ లాంగ్ రీల్ పార్ట్నర్ గా ఉండిపోరా, సారీ రీల్ చేస్తూ కాదురా, రీల్ పార్ట్నర్ గా రియల్ గా ఉండిపోరా. ఏంద్రా నువ్వు ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తుంటే ఏంది నువ్వు? నువ్వు ఎవరింటికన్నా వెళ్ళారా? నీ దగ్గరికి ఎవరన్నా వచ్చారా? పోనీలే, నేను వీళ్ళకి చెప్పాను, చెప్తే నమ్మలేదు. ఈ TV5 ఇంటర్వ్యూకి వచ్చాను, మళ్ళీ ఎవరికైనా ఫోన్ చేసి మీ కో స్టార్ కి ప్రపోజ్ చేయండి అన్నారు. వాళ్ళు నమ్మాలి. నేను అప్పుడే అన్నా వాళ్ళు కాల్ చేసినా కూడా ఏం పెద్ద ఫరక్ పడదు, నన్ను ఎవరు పట్టించుకురాడా అన్నా. కానీ నమ్మలేదురా, మన గురించి తెలీదురా. అదేరా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ప్రాంక్. అసలు లవ్ చేయడమే మర్చిపోయాను రా నేను. అంటే ఎలా రాను అంటే ఇష్టం అని చెప్పా కదరా నేను. ఇష్టం అని చెప్తావు, దాంట్లో అదేంటి ఫీల్ మిస్ అయింది కొంచెం, మళ్ళీ రీటేక్ తీసుకో. దుర్మార్గుడా. కానీ నేను చెప్పా తెలుసా, మా సీరియల్లో నేను ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళు పెద్ద ఫరక్ పడదు వాళ్ళకి, వాళ్ళు ఏం ప్రాంక్ గా తీసుకోరు అని. అంత సీరియస్ అయిపోయి ఇదిగా తీసుకునే ఛాన్స్ లేదు. లవ్ యూ అంటే లవ్ యూ 2నే చెప్తారని కూడా చెప్పా నేను. అదే చెప్పా నేను. అది సరే అయితే మళ్ళీ చేస్తా. నాకు ఇప్పుడు పార్టీ ఇస్తారనమాట, ఎందుకంటే నువ్వు ప్రాంక్ చేయలేదు కాబట్టి. నేను చెప్పే వాళ్ళకి చెప్తే నమ్మలేదు. అదే కదా, మనకు తెలుసు కదా మన గురించి, మనకి ఎంత బిల్డప్ ఉందో మనకు తెలుసు కదా మన లొకేషన్ లో. అయ్యో దుర్మార్గుడా, నీ పెళ్ళం కూడా చూస్తాను ఇప్పుడు ఇంటర్వ్యూ. నేను ఇంకా నెక్స్ట్ ఇంకా ఇలా అంటే సరే వచ్చేసి హారిక కూడా ఫోన్ చేస్తా, నీ పని రెడీ చేస్తా చెప్తాం అనుకున్నా. హారిక గారికి నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా. యాక్చువల్లీ నీకు చేయకపోతే ఆవిడకి చేస్తుంటే ఆవిడ ఇంకా కంటెంట్ ఇచ్చేదేమో నాకు. నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు తెలుసా వాడు. ఆవిడ అయితే కంటెంట్ సరే ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకుందాము, నేను ఒక రూమ్ లో ఉంటాను, నువ్వు ఒక రూమ్ లో ఉండు. అదే కదా, మంచి యూట్యూబ్ కి మీ తమ్నైల్ కి ఏం కావాలంటే ఆ కంటెంట్ ఇచ్చేది ఆవిడ. అదే కదా, సరే అయితే అదే కదా. ఓకే బాయ్. నాకెందుకో థాట్ వస్తుంది, మీరు ఆ మ్యామ్కి చేయొచ్చుగా కాల్. అమ్మ జీవితం. వాళ్ళ ఆవిడ ముందే వీడు జోక్ చేస్తాడు తెలుసా. ప్రిన్సి మనం పెళ్లి చేస్తాం, ఆవిడ ముందే చేస్తాడు. ఆవిడ కూడా ఇదే ఆన్సర్ వేస్తుంది, ఖచ్చితంగా ఇదే చిల్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. నాకు జాబిలీ నుంచి తిను ఫ్రెండ్ అయ్యాడు, తన నుంచి వాళ్ళ వైఫ్ కూడా ఫ్రెండ్ అయింది. సో మంచి చిల్ గా ఉంటారు. వాళ్ళ వైఫ్ అయితే అసలు సూపర్ తెలుసా. నేను అన్నాను కదా ఇండస్ట్రీ వాళ్ళంటే ఒకలా చూస్తారని, వాళ్ళ వైఫ్ అసలు నిజంగా అలాంటి వైఫ్ దొరకడం ఆయన అదృష్టం. ఎందుకంటే అంత బాగా అసలు హస్బెండ్ ని ఎలాంటి అనుమానం ఈ కొంతమంది అసలు ఇండస్ట్రీ వాళ్ళకి నరకం చూపిస్తారు. నువ్వు ఎందుకు ఆ రొమాంటిక్ సీన్ చేస్తావు, నువ్వు ఎందుకు అది చేస్తావు, నువ్వు ఈయన నాతో రీల్స్ చేస్తాడు, అదన్నీ మనం ఫనీగా మాట్లాడుకుంటున్నాం. అప్పుడప్పుడు ఏ లవ్ యూ రా, వచ్చారా, పెళ్లి చేసుకుందాం, ఇలాంటి టాక్స్ అన్ని జరుగుతుంటాయి నార్మల్ గానే. ఆవిడ ముందే జరుగుతాయి. ఆవిడ చేసుకోండి, డబుల్ బెడ్రూమ్ చేసుకుందాం, నువ్వు వంట చెయ్యి, చాలా ఫన్నీగా దొరికేసి. అలా ఉండాలి ఒక లైఫ్ పార్ట్నర్. అంటే నా మొగుడు మంచోడు అనే థాట్ ఒక భార్యకు ఉంటే అక్కడ గొడవలు రాదు కదా. అండర్స్టాండింగ్. సో తనకు తెలుసు ఫన్నే అది అని, సో ఫన్ గానే ఉంటది. తను చాలా చిల్ అన్నమాట తన వైఫ్. థ్యాంక్స్ ఫర్ ద ప్రాంక్ మ్యామ్, మీరే గెలిచారు. సో నేను ఈయన అని కాదు, లొకేషన్ లో ఎవరికి ప్రపోజ్ చేసినా ఇదే ఆన్సర్ వస్తుంది. బట్ పట్టించుకోరు నన్ను. నేను ఒక అమ్మాయి కిందనే పెట్టుకోలేదు అనుకోండి.
ప్రిన్సి రాయుడు మగరాయుడు. అలా ఎవరమ్మా నిన్ను చేసుకపోయేదంటారు మా డైరెక్టర్, ఎవడమ్మా వాడు అని. టాకిటివ్ కి ఇంట్రోవర్ట్ రావాలి మ్యామ్, అప్పుడు ఇంకా మైండ్ పోతుంది. నేను మాట్లాడతా కదా. అదే మీకే అంటున్నా. ఇప్పుడు ఇంటర్వ్యూలో మీ క్వశ్చన్ అడగక ముందు నేనే క్వశ్చన్ అడిగి నేనే ఆన్సర్ ఇచ్చి ప్రతిదీ నేనే చేస్తాను. ఇప్పుడు లేదు, నేను అడుగుతున్నాను, మీరు ఆన్సర్ ఇస్తున్నారు, కానీ ఎక్స్ట్రీమ్ గా ఇస్తున్నారు. వాడు అడగకపోయినా వాడు మాట్లాడకపోయినా నేనే మాట్లాడేస్తా.